బాలు మీనా ముందు తను ఏ తప్పు చేసినా కూడా నిర్భయంగా ఒప్పేసుకుంటాడు. చెయ్యని తప్పుని ఎప్పటికీ సమర్థించడనమాట. అయితే మీనా కూడా అలాంటిదే బాలు విషయంలో. మీరు అసలు ఎవరిని తాగు అని అయితే చెప్పరు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని చెప్పరు. అటువంటిది మీరు తాగిచ్చారని చెప్తున్నారు ఏంటాళ్ళు అంటే, అదే నాకు అర్థం కావడం లేదు. వాడు నన్ను కావాలని ఇరికిచ్చాలని చూస్తున్నాడు ఆ మటన్ కొట్టుగాడు. వాడు నిజాన్ని ఏదో నేను బయట పెట్టాలని నేను కూడా చూస్తున్నాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే బాగా ఆలోచించి బాలు వీడు ఏ మటన్ గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ మటన్ ద్వారానే వాడి నోటితో వాడంతట వాడు నిజం చెప్పేలాగా చేస్తాను అని, నిన్నంతా కూరగాయలు తిన్నాం కదా ఈరోజు అందుకనే మటన్ తినాలని అనిపిస్తుంది అని చెప్పి ఒక మేకను తెప్పించానని చెప్పగానే మేక అన్న పదం వింటే చాలు ఈ మాణిక్యంకి ఎక్కడ లేని ఊపు వచ్చేసింది అనమాట. మేక ఎక్కడ ఎక్కడ అని అంటూ ఉంటాడు. అవును, దాన్ని ఎట్లా కట్ చేయించారు, కట్ చేయడం మీకు వచ్చా అన్నట్టు అంటూ ఉంటే, నీకు వచ్చా మరి అంటే బాగా వచ్చు. వేడి నీళ్ళలో చక్కగా వేడి నీళ్ళు పెట్టుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బోటి తలకాయ సపరేట్ చేసి మసాలా పెట్టి వండితే ఎంత బాగుంటుందని చెప్పేస్తాడనమాట. అవునా, ఇంత బాగా చెప్తున్నారు, ఎక్కడ మీ మటన్ షాపు అని పదంతో ఎక్కడేంటి మెయిన్ రోడ్లోనే అని చెప్పని అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఇంకేముంది, రోహిణి గుట్టు కాస్త కుండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టేస్తాడనమాట మాణిక్యం తన మటన్ భాషతో. ఒక్కసారిగా మలేషియా నాటకం అంతా బయటపడిపోయిందనమాట. ఆ తర్వాత రోహిణి ఇప్పుడు ఈ మాణిక్యాన్ని డబ్బులు ఇచ్చి మరీ తీసుకుని వచ్చింది కదా, ఆ తర్వాత కథ ఎలా ఉండబోతుంది, బాలు దీనికి ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వబోతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటి వరకు అయితే